హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి పనుల గురించి అయితే నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీకు నేను సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు చెప్పాను కదా ఒక మినీ ఫంక్షనల్ అనేది చేస్తున్నామని. ఆ ఫంక్షనల్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు మెయిన్ బోర్డ్ అయితే వేసి వర్క్ అయితే చేయాలి. అది మీకు చూపిస్తాను. సోమవారం నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ బోర్డ్కి అయితే పవర్ సప్లై అయితే కనెక్ట్ చేస్తాను. కింద నుండి కేబుల్ అనేది రన్ చేసుకుంటూ వచ్చాము. అంటే ఆల్రెడీ మీకు ఇది కేబుల్ అనేది లిఫ్ట్లో నుండి కేబుల్ అయితే రన్ చేసి పై వరకు వచ్చేసింది. ఆ పై వరకు వచ్చినటువంటి కేబుల్స్ని అయితే మనం ఇక్కడ 6mm 4 కోర్ కాపర్ కేబుల్ ఇది. ఆ కాపర్ కేబుల్ని ఎలా మీకు వాల్ మీదకి అయితే రన్ చేసుకుంటా ఆ మెయిన్ బోర్డు వరకు అయితే రన్ చేయాలి. మీకు లిఫ్ట్లో నుండి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇది మీకు లిఫ్ట్ గార్డ్. ఇది మీకు లిఫ్ట్ గార్డ్ అనేది మీకు చూసుకోవచ్చు. ఇదంతా లిఫ్ట్ రూము. లిఫ్ట్ రూమ్లో నుండే మీకు 6mm కాపర్ 4 కోర్ ఆర్మౌంట్ కేబుల్ అయితే వచ్చింది. పైకి 5వ ఫ్లోర్లోకి వచ్చింది. 5వ ఫ్లోర్లో కేబుల్ని మనం ఇలా వాల్ మీదకి అయితే రన్ చేసుకుని ఇక్కడ ఈ మెయిన్ బోర్డు వరకు అయితే తీసుకొచ్చాను. ఈ మెయిన్ బోర్డు దగ్గర లోపల మెయిన్ బోర్డు అయితే వేస్తున్నాను. మీరు చూడొచ్చు ఎంసీబీస్ అన్నీ అవిని పాత ఉంటే పాతవి వాడేమన్నారు. తర్వాత నేను ఆ కేబుల్కి మెయిన్ బోర్డు అయితే పూర్తయిన తర్వాత కింద మీటర్ దగ్గర అయితే కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను. మీకు ఇక్కడ చూడొచ్చు 3 ఫేజ్ పవర్ సప్లై. తర్వాత నేను అదే ఫ్లోర్లో మీకు గోల్డ్ మెడల్ వైఫై స్విచ్చెస్ని అయితే కనెక్ట్ చేశాను. గోల్డ్ మెడల్ వైఫై స్విచ్ అనేది ఒక్కొక్కటి మీకు 4 స్విచ్చెస్. ఇది మీకు 4 కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. స్విచ్ కాస్ట్ వచ్చి మీకు 3,500 నుండి 4,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. వైఫై ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మన మొబైల్ ఇంటర్నెట్ ఉండాలి, అక్కడ కూడా వైఫై ఉండాలి. ఈ వైఫై స్విచ్చెస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్ చేస్తుంటే స్విచ్చెస్ అనేది సౌండ్ వస్తుంది చూడండి. ఇవి మీకు టచ్ స్విచ్చెస్. ఇవి ఈ వైఫై స్విచ్చెస్ అనేది డెడికేటెడ్ వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది, వెయిట్ చేయండి. మీకు ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. మనకు ఒకేసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తే 4 స్విచ్చెస్ అనేది ఆన్ అయిపోతాయి. లేదు ఇండివిజువల్గా మనం ఆన్ చేసుకోవాలన్నా మనకి ఇండివిజువల్గా అయితే ప్రెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి యాప్ అనేది ఉంటుంది. యాప్ అనేది మనం గూగుల్ ప్లే స్టోర్లో నుండి కానీ iOS ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు 4 కంట్రోల్స్ అయితే ఉంటాయి. 4 కంట్రోల్స్ మనం అక్కడ జాయింట్ అయితే వేసుకోవాలి. తర్వాత మీకు ఫైనల్గా నేను లైటింగ్ అనేది మొత్తం ఆన్ చేస్తాను. మినీ ఫంక్షనల్ అని చెప్పాను కదా, దానికి లైటింగ్ అంతా ఆన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. లైటింగ్ అనేది మొత్తం మీకు ఫిల్ అయిపోయింది, సరిపోతుంది. ఒకవేళ లైటింగ్ అనేది సరిపోకపోతే ఎక్స్టర్నల్గా మీకు ఫ్లడ్ లైట్లు అవి ఉంటాయి కదా, అవి పెట్టుకుని వర్క్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు నేను మంగళవారం చేసినటువంటి వర్క్ అనేది. తర్వాత ఇది మీకు నేను బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ హోమ్ థియేటర్ రూమ్. ఇది ఈ హోమ్ థియేటర్ రూమ్లో నేను సీలింగ్ పాయింట్స్ అనేది పెట్టి మీకు సీలింగ్ లైట్స్ అనేది పెట్టాను, మీరు చూడొచ్చు. ఇది మీకు హోమ్ థియేటర్ రూమ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీకు చుట్టూ ప్లైవుడ్ అయితే బిగించి ఆ ప్లైవుడ్కి హోల్స్ అయితే వేసి పెట్టి ఉన్నాయి. ఇది హోమ్ థియేటర్ లోపల మీకు ఫర్నిచర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కింద మనకి DVR అవన్నీ పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎంట్రన్స్ డోర్. అది హోమ్ థియేటర్ లోపలికి వచ్చే డోరు. పక్కన స్విచ్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ SV కాంప్లెక్స్ అనేది కనిపిస్తుంది చూసారు కదా, దానికి బోర్డు అయితే వేసుకున్నాను. అది ఒక రోజు అయితే పట్టింది గురువారం, మీరు చూసుకోవచ్చు. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 3 ఫేజ్ మెయిన్ బోర్డు ఉంది. అలాగే మీకు లోపల స్విచ్ బోర్డ్స్ అదేని మీకు ఈ వీడియో షార్ట్స్లో కూడా పెట్టాను నేను మన ఛానల్లో. ఒక డెంటల్ హాస్పిటల్ ఇది, మీకు అందులో స్విచ్ బోర్డ్స్ అవన్నీ వేస్తానని చెప్పాను కదా, అది మీకు శుక్రవారం రోజు నేను చేసినటువంటి వర్క్ అనేది ఇది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. కింద ఉన్నటువంటి బోర్డు అనేది ఇన్వర్టర్ బోర్డు, పైన ఉన్నటువంటివి స్విచ్ బోర్డ్స్. అవి ఇవి మీకు డెంటల్ హాస్పిటల్ అన్నాను కదా, చైర్స్ అయితే వస్తాయి. మీకు ఎలక్ట్రికల్ చైర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటిది మీకు గోల్డ్ మెల్ కర్వ్ అయితే యూజ్ చేశాను. స్విచ్చెస్ అనేది మీకు చూసుకోవచ్చు. స్విచ్చెస్ మీకు ప్లేట్స్ అవి మీరు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ అనేది ఏమైనా ఉంటే కింద కామెంట్లో మీరు అడగవచ్చు, నేను అక్కడ నుండి మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే
ఇంకా మన ఛానల్లో ఇంకేమన్నా ఎటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ అనేది మీరు కోరుకుంటున్నారో అవి కూడా మీరు కామెంట్లో అడిగితే నేను వాటి మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.